Hello guys, welcome back to my YouTube channel Chaitu Studio. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ అండ్ సేఫ్. నేనైతే ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాను అండ్ దిస్ వీడియో ఈజ్ గోయింగ్ టు బి సూపర్ డూపర్ ఫన్ యాజ్ యూజువల్లీ అండ్ ఎక్సైటెడ్ టు. ఎందుకంటే మేము అరుణాచలం వచ్చాం కదా, లాస్ట్ వ్లాగ్స్లో ప్రీవియస్ వీడియోస్ నేను అన్ని కూడా అరుణాచలంవి పోస్ట్ చేశాను కదా. సో అక్కడ నుంచి ఈరోజు కంచికి బయలుదేరుతున్నాం అనమాట. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఏ వ్లాగ్. నార్మల్లీ నేను యూట్యూబ్లో సర్చ్ చేసినప్పుడు కూడా కంచి తెలుగు వ్లాగ్స్ చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో ఐ థాట్ ఆఫ్ రికార్డింగ్ ఏ వీడియో రిగార్డింగ్ కంచి అండ్ ఆల్. సో కంచి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అండ్ బంగారుబల్లి వరదరాజన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత షాపింగ్ కూడా ఉందన్నమాట. సో సపరేట్గా కంచి షాపింగ్, కంచిపట్టు శారీ షాపింగ్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ముందుగా మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా వచ్చేస్తుంది. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వాళ్ళకి మన ఛానల్లో లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ కంటెంట్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియోస్ చాలా ఉండబోతున్నాయి అనమాట. అండ్ ఆల్రెడీ ఉన్నాయి కూడా, అవే రిలేటెడ్ చేస్తూ ఉంటాను కాబట్టి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. అండ్ మేమైతే హోటల్ నుంచి ఇప్పుడే చెక్అవుట్ చేస్తున్నాము. లైక్ ఇంకా స్టార్ట్ అవబోతున్నాం కంచికి. అంతే అరుణాచలం నుంచి కంచికి 110 కిలోమీటర్స్ అనమాట. 2.5 hours 2 hours పడుతుంది మ్యాక్సిమం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే. యాక్చువల్లీ నారాయణపేట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అనమాట, ఒక 5 meters. దాన్ని లెహెంగాలా చేయాలంటే నాకు అస్సలు ఇష్టం లేదనమాట అట్లా చేయడము. బికాస్ అందరూ లిటరల్లీ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అదే అవుట్ఫిట్ వేసుకుంటున్నారు లెహెంగాస్. అండ్ అనార్కలి టైప్ వేసుకుందామని అంటే రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోతుంది. సో నేనైతే ఇట్లా కుర్తీలా కుట్టించుకున్నాను అనమాట. లాంగ్లో నేను మళ్ళీ పెడతాను. యా, కుర్తీలాగా ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. బ్యూటిఫుల్ 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 అవుట్ఫిట్. నాకైతే స్టిచ్చింగ్ చేసింది సెకండ్ బ్యూటీ బొటిక్ వాళ్ళు. లిటరల్లీ ఎంత బాగుందంటే లుక్ ఎట్ మై గ్లో ఎట్ ద ఫేస్. నిజంగా చాలా చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉందన్నమాట. ఐ జస్ట్ లవ్ ద ఫిట్టింగ్ అండ్ స్టిచ్చింగ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి అక్క, సీరియస్గా చెప్తున్నాను. అసలు చాలా చాలా బాగా స్టిచ్ చేశారు. టెంపుల్కి వెళ్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఉండాలి, స్టైలిష్గా ఉండాలి. అందుకని చెప్పి నేను మంచిగా ఇట్లా రెడీ అయిపోయాను అనమాట. బుట్ట కమ్మలు అండ్ ఎస్ నెక్ పీస్. నాకెందుకో తెలీదు టెంపుల్స్కి వస్తున్నప్పుడు కంపల్సరీ బ్యాంగిల్స్, పట్టీలు అన్నీ పెట్టుకోవాలనిపిస్తుంది అనమాట. సో బ్యాంగిల్స్ కూడా వేసేసుకున్నాను. అండ్ ఇట్లా ట్రెడిషనల్గా అయితే నేను రెడీ అయిపోయాను. అవుట్ఫిట్ ఆఫ్ ది డే అని కాదు కానీ అసలు అవుట్ఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపించి రూమ్లో అదంతా చేసే అంత టైం నిజంగా లేదు. బట్ నేను టెంపుల్కి వెళ్ళిన తర్వాత మీకు టోటల్ అవుట్ఫిట్ చూపిస్తాను. చాలా చాలా బాగుందన్నమాట అవుట్ఫిట్. నాకైతే మస్తు నచ్చింది. మీరు కూడా మామూలుగా టెంపుల్స్కి లేకపోతే ఎటైనా బయటికి ట్రావెలింగ్స్లో ఇట్లా వేసుకొని వెళ్ళాలి అని అనుకున్నప్పుడు సింపుల్గా ఇలా ఏదైనా కుర్తీ స్టిచ్ చేయించుకొని మంచి గ్రాండ్ దుపట్టా వేసుకుంటే మంచిగా కనిపిస్తారు. ఇది ఒక టిప్. నాకైతే కంఫర్టబుల్గా ఉంది, మంచిగా స్టైలిష్గా ట్రెడిషనల్గా అనిపిస్తుంది. ఇంకా రావట్లేదు, వెయిట్ ఐ విల్ షో యూ. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా హస్బెండ్. ఎస్, ఈజ్ ద వన్. చెక్అవుట్ చేస్తున్నారు అనమాట రూమ్. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లో అరుణాచలం చాలా మంది వస్తున్నారు కదా. సో టెంపుల్కి కొంచెం జస్ట్ 1/2 kilometer వేలోనే మనకి హోటల్ రామకృష్ణ అని ఉంది. అదైతే చాలా బాగుందన్నమాట. సో మనకి ఏమైనా స్పెషల్ దర్శనం కావాలి, విఐపి దర్శనం కావాలి అన్నా కూడా వీళ్ళకి లింక్స్ ఉంటాయి. సో మీరు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు లేట్ అవ్వకుండా కూడా. మేము వెళ్ళింది నిన్న పౌర్ణమి రోజు కాబట్టి ఎంత రష్ అంటే లిటరల్లీ 15 lakhs people వచ్చారు. గిరి ప్రదక్షిణ అయితే కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు లిటరల్లీ గిరి ప్రదక్షిణ. నేనైతే ఇట్లా చూస్తూనే ఉన్నాను. మేము మొన్న చేసాం కాబట్టి అంత క్రౌడ్ లేదు. బట్ నిన్న కనుక చేసుంటే మాత్రం అసలు దర్శనం కూడా అయిపోకపోయేది. మాకు లైన్ కూడా ఎంత దూరం ఉంది అని అంటే అసలు లెక్క పెట్టలేము. అసలు 15 lakh people అంటే నార్మల్ థింగ్ కాదు. పౌర్ణమి రోజు మెయిన్గా దర్శనం చేసుకోవడానికి చాలా మంది వచ్చారనమాట. సో మేమైతే గిరి ప్రదక్షిణ బిఫోర్ డే చేసాం, దర్శనం నిన్న పౌర్ణమి రోజు అయిపోయింది. సో విఐపి దర్శనంకి వెళ్ళాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది అనమాట. అండ్ ఈరోజు శుక్రవారం
మాకు అన్ని ఇట్లా కలిసి వస్తున్నాయి, ఐ డోంట్ నో. సో ఫ్రైడే, శుక్రవారం రోజు అమ్మవారిని దర్శించుకుంటే మంచిది కదా. సో ఈరోజు ఫ్రైడే అనమాట, అందుకే నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. కంచి కామాక్షి, మధుర మీనాక్షి ఈ పేర్లు చిన్నప్పటి నుంచి విన్నదే కానీ లైక్ ఎప్పుడు చూడలేదన్నమాట. నేను వీడియోస్ వ్లాగ్స్ కూడా ముందు ఎక్కువగా చూసి రాలేదు. వై? బికాజ్ నా ఐస్లో డైరెక్ట్గా ఆ మూమెంట్ని క్యాప్చర్ చేసుకోవాలని చెప్పి నేను అరుణాచలం వచ్చే ముందు కూడా వీడియోస్, లేదంటే అరుణాచలం వీడియోస్, ఫొటోస్ ఉంటాయి కదా లైక్ స్వామివారివి ఎవరివైనా కూడా. సో ఐ డిడెంట్ సీ ఎనీ ఆఫ్ ద థింగ్, ఎందుకంటే ఐ వాంట్ టు క్యాప్చర్ విత్ మై ఐస్ ఇట్ సెల్ఫ్. సో నేను అమ్మవారిని కూడా కంచిలో అమ్మవారిని కూడా ఇప్పటివరకు అంత క్లారిటీగా చూడలేదు వీడియోస్లో కూడా. ఇప్పుడు నేను డైరెక్ట్ చూడాలని అనుకుంటున్నాను. ఆఫ్టర్ దట్ మై ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ దట్స్ ఇట్. కంచికి వెళ్ళాక కలుద్దాం. లిటరల్లీ అరుణాచలంని వదిలి వెళ్ళాలంటే నిజంగా మంచిగా అనిపించట్లేదు, సీరియస్గా. ఇది నిజంగా ఇట్ హ్యాస్ సమ్ పవర్స్, ఐ డోంట్ నో, బట్ రియల్లీ ఇట్ హ్యాస్ సమ్ పవర్స్ అనిపిస్తుంది నాకైతే. చాలా చాలా బాగుంది. మాకైతే మంచిగా దర్శనం అయిందనమాట. ఇట్లా కొండల్ని చూసుకుంటూ వెళ్తుంటే అమ్మా ఇప్పుడే వెళ్ళిపోతున్నామా అరుణాచలం నుంచి అని అనిపిస్తుంది. అందరు ఇంత అంటే ఒకప్పుడు ఇంత హైప్ లేదనమాట అరుణాచలం. చాగంటి గారు ఎప్పుడైతే ఆ డైలాగ్స్, ఆ ప్రవచనాలు చెప్పారో అప్పటి నుంచి అరుణాచలం ఒక పీక్స్లోకి వెళ్ళింది కదా. సో నేనైతే మామూలు ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది సీరియస్గా. మీరు ఎవరైనా విజిట్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా విజిట్ అవ్వండి. యూ విల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓ మై గాడ్, బాగుందనా అని. జనరల్లీ అయితే నేను టీ తాగను, బట్ ఎప్పుడైనా ఇట్లా బయటకు వచ్చినప్పుడు మా హస్బెండ్తో కంపెనీగా అట్లా టీ అయితే తాగుతాను అనమాట. ఇక్కడ టీ బాగుంది, మేము నిన్న ట్రై చేసినాం, చాలా చాలా బాగుంది. సో అందుకే ఇప్పుడు కూడా తాగుదామని తెప్పించుకున్నాను. అండ్ మా హస్బెండ్ అయితే టీ అడిక్ట్, నేను కాఫీ అడిక్ట్. నాకు కాఫీ, తనకి టీ. డైలీ మాకు ఇది ఉండాల్సిందే, ఇంట్లో అయినా బయటికి వెళ్ళినా. బట్ ఇంత పెద్ద గ్లాస్లో వస్తుంది, ఎంత అసలు నా హ్యాండ్ అంతుంది, ఇంత లోటెడ్ వస్తుంది కాబట్టి టీ తను హాఫ్ నేను హాఫ్ షేర్ చేసుకున్నాం అనమాట. అబ్బా, రిగార్డింగ్ ప్రొఫెషనల్ వర్క్, మళ్ళీ పర్సనల్ కాదు. సో మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా, లైక్ టెంపుల్ చుట్టుపక్కల ఎవరో చనిపోయారంట. సో ఇక్కడ ఆచారం ఏంటి అని అంటే ఈవినింగ్ వరకు మళ్ళీ తెరవద్దు టెంపుల్ అని అనే వరకు మేము అక్కడ నుంచి డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోయినాము. సో షాపింగ్కి వెళ్ళిపోయి మంచిగా సాఫాట్ తినేసి, మంచి వెజ్ బిర్యానీ తినేసి ఇప్పుడు టెంపుల్కి వస్తున్నాం అనమాట. సో టికెట్ ఎంత అని, పార్కింగ్ టికెట్ 80 రూపీస్ కదా. దీంట్లోనే శివకంచి ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది, వెళ్ళొచ్చు మనం. అండ్ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చు అనమాట ఈ టికెట్లోనే, పార్కింగ్ టికెట్లోనే. సో వెళ్తున్నాం. సో మేము ఇప్పుడే టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యాము. స్ట్రిక్ట్లీ ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో బయటికి వచ్చాక నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఇప్పుడే దర్శనం అయిపోయింది. నువ్వు ఎట్లా ఫీల్ అయినావు? చాలా అద్భుతంగా ఉంది. నిజంగా చెప్తున్నా, కంచి కామాక్షి అమ్మవారు సీరియస్లీ ఎంత పవర్ఫుల్గా అనిపించింది అంటే లిటరల్లీ ఒక 5 minutes వరకు మేమిద్దరం కూడా అట్లనే చూసుకుంటున్నాం అనమాట. మొత్తం గోల్డ్ వేసుకొని అమ్మవారు అయితే చాలా చాలా బాగుంది. వీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్. థ్యాంక్ యూ యూనివర్స్. ఎందుకంటే ఈ ఐస్తో మమ్మల్ని అమ్మవారిని క్యాప్చర్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ అండ్ బ్లెస్డ్. ఎంతైనా సౌత్ ఇండియన్ టెంపుల్స్కి ఉండే క్రేజే వేరు. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో, ఆర్కిటెక్చర్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అందులోనూ తమిళనాడు స్టైల్ టెంపుల్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఆర్కిటెక్చర్ చూడ్డానికైనా ఒక్కసారైనా వెళ్ళాల్సిందే, అంత బాగుంటుంది కంచి. నేనైతే మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేస్తాను, అరుణాచలం వచ్చిన ప్రతి ఒక్కరు కంచి కూడా చూసి వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో అయితే దర్శించుకున్నాం అనమాట. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత విష్ణు కంచి దగ్గరికి వెళ్తున్నాము. బంగారు బల్లి ఉంటుంది కదా, సూర్యుడు చంద్రుడు ఉంటారు. సో అక్కడికి స్టార్ట్ అయిపోయినాం అనమాట. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దాని స్టోరీ కంపల్సరీగా తెలుసుకుంటాము. బిహైండ్ అసలు ఏం జరిగింది, మనం ఎక్కడికి వెళ్తున్నాం, దాని స్టోరీ ఏంటి మొత్తం తెలుసుకున్నామంటే వెళ్ళినప్పుడు మనము ఆ ఫీల్ అనేది వస్తుంది అనమాట. మనకు ఏం తెలియకుండా డైరెక్ట్గా వెళ్తే ఆ ఫీల్ అనేది ఎప్పటికీ రాదు. సో మేము ఇదనే కాదు, ఏ ట్రిప్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా దాని గురించి తెలుసుకునే వెళ్తాం అనమాట. సో దట్ మనము ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు లైవ్గా దాన్ని. అండ్ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద శక్తి
శక్తిపీఠం. మంచిగా శక్తిపీఠం వెళ్ళాము అని అంటేనే ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది. నిజంగా కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. అవుట్ఫిట్ అయితే ఇది ఇందాక ఫస్ట్ చూపించలేకపోయాను కదా, నాకైతే స్టోరీ పెట్టినప్పుడు కూడా చాలా డిఎమ్స్ వచ్చాయి, చాలా చాలా బాగున్నాయి. సెకండ్ బ్యూటీ బొటిక్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, ఈ అవుట్ఫిట్ అనేది అక్కడ దొరికిపోతుంది. అండ్ ఇక్కడ విష్ణు కంచి లోపలికి వెళ్తున్నాం మేము ఇప్పుడు. ఇలా స్టెప్స్ ఎక్కుకుంటూ పైనికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. నాకైతే ఇక్కడ విష్ణుమూర్తిని చూస్తే తిరుమలలో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట. వీడియోస్ ఎడిట్ చేస్తూ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా లిటరల్లీ నాకు అక్కడే ఉన్న ఫీలింగ్ వస్తుంది. లైక్ మేము ఈసారి వెళ్ళామా అంటే వెళ్ళి వచ్చాం ఫాస్ట్గా అని కాకుండా టైం స్పెండ్ చేసి మరీ వచ్చామన్నమాట అక్కడ ఉండి. సో అందుకనే నాకు ఇంకా ఆ మెమరీస్ అన్ని చాలా చాలా గుర్తొస్తున్నాయి. మెయిన్గా మన ఛానల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అని అంటే అవుట్ఫిట్ వీడియోస్, ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ మీ అందరికీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ మంచిగా ఉండేలాగా చూపిద్దామని. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ రీకలెక్టింగ్ మై మెమరీస్. ఇలా వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను, కానీ తర్వాత చూసుకున్నప్పుడు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. దిస్ ఈజ్ మై 53rd లాంగ్ వీడియో. ఇన్ని వీడియోస్ చేసి ఇక్కడి వరకు వచ్చానంటేనే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఏదో నామకే వీడియోస్ చేస్తున్నామా అంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా లిటరల్లీ నేను ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ వీడియోకి ఐ విల్ పుట్ మై టోటల్ హార్ట్ అనమాట. అందుకే వీడియో ఎడిటింగ్ అయినా లైక్ ఏదైనా కూడా కొంచెం లేట్ అయినా కూడా మంచివి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. నెక్స్ట్ వీడియో అయితే మీ ఫేవరెట్, నా ఫేవరెట్ కంచిపట్టు చీరల షాపింగ్ వీడియో రిలీజ్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్డ్. అప్పటి వరకు ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ మై upcoming videos guys. Bye bye, love you all.